హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్న గబ్బుల్ రాజు యూట్యూబ్ ఛానల్. 2025లో రిలీజ్ అయినటువంటి సినిమాలన్నిటిలో టాప్ 1లో ఉన్నటువంటి సినిమా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజ్. అదేంటి, రామ్ చరణ్ నటించినటువంటి సినిమా టాప్ 1లో ఉందా? అది పైగా డిజాస్టర్ మూవీ ఎలా ఉంది అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నిజానికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి మరో పేరే మిస్టర్ బాక్స్ ఆఫీస్. ఎందుకు మిస్టర్ బాక్స్ ఆఫీస్ అంటారంటే, మిగిలిన హీరోల యొక్క కెరీర్ హైయెస్ట్ రామ్ చరణ్ డిజాస్టర్ మూవీతో సమానం. అందుకే రామ్ చరణ్ గారిని ముద్దుగా మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని పిలుస్తారు. ఆ విధంగా చూసుకుంటే 2025లో రిలీజ్ అయినటువంటి చాలా సినిమాలే ఉన్నాయి. కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి, చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి. పెద్ద సినిమాలన్నింటిలో రామ్ చరణ్ గారు నటించినటువంటి డిజాస్టర్ మూవీ గేమ్ చేంజ్. అయినా సరే ఆ సినిమాను రికార్డులు కూడా ఏ సినిమా కూడా ఇప్పటి వరకు టచ్ చేయలేకపోయాయి. ఏంటి ఆ రికార్డు అని చూస్తే, 2025లో అమెరికాలో రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమాలు ప్రీసేల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారు నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా టాప్ 1లో ఉంది. అది కూడా $4,04,000 టాప్ 1 పొజిషన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఈ సినిమా అలా ఉండడం కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారి కెరీర్లో గేమ్ చేంజర్ సినిమా అనౌన్స్మెంట్ మాత్రం బిగ్గెస్ట్ హైప్తో అనౌన్స్ అయ్యింది. కానీ సినిమా షూటింగ్ దగ్గర నుంచే ఈ సినిమా ముఖ్యంగా ఫ్యాన్స్ నిరాశపరుస్తూనే వచ్చారు. అలాగే ప్రొడక్షన్ టీం కానివ్వండి, సినిమా రిలీజ్ అయ్యే టైంకి అట్లీస్ట్ మూవీ పైన చిన్న హైప్ కూడా లేదు. లీస్ట్ టైప్డ్ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే లీస్ట్ టైప్డ్ మూవీ గేమ్ చేంజర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాపై ఎక్కడ లేనటువంటి నెగిటివిటీ. ఎంతలా అంటే రామ్ చరణ్ గారి కలెక్షన్ చూసి కుళ్ళుకునేంత ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. యాంటీ ఫ్యాన్స్ అయితేనే, అలాగే ఇంకా పొలిటికల్ వర్గం అయితేనే, ఇలా ప్రతిదీ అన్నిటినీ దాటుకుని దాదాపు 75% రికవర్ చేశాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆ విధంగా టాప్ 1లో 2025లో రిలీజ్ అయినటువంటి యూఎస్ఏలో తెలుగు సినిమాలు, తెలుగు వెర్షన్ సినిమాల లిస్ట్లో చూసుకుంటే గేమ్ చేంజర్ టాప్ 1లో ఉంది. ఇక టాప్ 2 పొజిషన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నటువంటి త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా కూలీ. ఈ సినిమా 2025లో ఓన్లీ తెలుగు వెర్షన్ 7 రోజుల ముందుగా రిలీజ్ చేసినటువంటి ప్రీసేల్స్ చూస్తే కూలీ $2,62,000 సాధించింది. ఆ విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నటువంటి కూలీ సినిమా టాప్ 2లో ఉంది. ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే హైప్డ్ మూవీయే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, అలాగే మన తెలుగు కింగ్ నాగార్జున గారు, అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర గారు, వీరందరి కలయికలు వస్తున్నటువంటి సినిమాయే కూలీ. వీరందరికీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేస్తున్నటువంటి సినిమా. ఇలా 5గురు కూడా సినిమాపై భారీ హైప్ పెంచారని చెప్పాలి. సో ఇంత హైప్ ఉన్న మూవీ ఈ మాత్రం కలెక్షన్స్, అది కూడా తెలుగు వెర్షన్ రావడం కూడా గ్రేట్ అనే చెప్పాలి. సరే, ఇంకా టాప్ 3లో చూసుకున్నట్లయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు టాప్ 3లో ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాల లిస్ట్ లో లీస్ట్ టైప్ మూవీ ఏదైనా ఉందంటే నాకు తెలిసినంతలో హరిహర వీరమల్లు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఈ సినిమా సగంలో ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు డబ్బులు లేక సినిమాని కొన్నిసార్లు సినిమా నాటేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత అయినటువంటి ప్రసాద్ గారి దగ్గర 70 కోట్ల రూపాయలు తీసుకుని హరిహర వీరమల్లు సినిమాను సనాతన ధర్మం కోసం ఆయన ఇచ్చి, సినిమా బడ్జెట్ లో లాభాలు వస్తేనే నాకు రెమ్యూనేషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన సినిమాను మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ చేశారు. దాదాపు రిలీజ్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అలా ఈ సినిమాపై అస్సలు హైపే లేదనమాట. అయినా సరే వాటన్నిటినీ తట్టుకోలే. ముఖ్యంగా ఒక పార్టీ వర్గం నుంచి, ఒక క్యాస్ట్ వర్గం నుంచి, యాంటీ హీరోల ఫ్యాన్స్ నుంచి తట్టుకుని నిలబడి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు దుమ్ము దులిపేశారనే చెప్పాలి. అయినా సరే యుఎస్ ప్రీసేల్స్ 7 రోజుల ముందు రిలీజ్ చేస్తే హరిహర వీరమల్లు $1,90,000 సాధించి టాప్ 3లో ఉంది. ఇక టాప్ 4లో చూసుకుంటే హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తున్నటువంటి సినిమా వార్ 2. ఇది వార్ సినిమాకి సీక్వెల్, పైగా బిగ్గెస్ట్ హైప్డ్ ఉన్నటువంటి సినిమా. అయినా సరే ఈ సినిమాకి సంబంధించి తెలుగు వెర్షన్ 7 రోజుల ముందు యూఎస్ఏలో ప్రీసేల్స్ రిలీజ్ చేస్తే కేవలం $1,86,000 మాత్రమే సాధించి టాప్ 4లో. ముఖ్యంగా చూసుకుంటే టాప్ 1 అలాగే టాప్ 2, టాప్ 3 ఈ 3 సినిమాలకి పెద్దగా హైప్ లేదు. అయినా సరే టాప్ 1లో నిలిచి. కానీ ఈ వార్ 2 సినిమా బిగ్గెస్ట్ హైప్ మూవీ, పైగా ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి నటిస్తున్నటువంటి సినిమా, భారీ హైప్ ఉన్నటువంటి సినిమా.
అయినా సరే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి అయినా సరే ఈ సినిమా టికెట్స్ తగ్గాలి. కానీ ఇప్పటి వరకు తెలుగులో అస్సలు ఎక్కడ కూడా టికెట్స్ తగ్గడం లేదు. ఎందుకంటే మరోపక్క కూలీ సినిమా అది డబ్బింగ్ సినిమా. డబ్బింగ్ సినిమా కూడా మన తెలుగులో దాదాపు 20% ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. కానీ వాటు సినిమాకి జస్ట్ 5% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. అంటే రజనీకాంత్ గారు డబ్బుడు సినిమా కన్నా కూడా ఘోరంగా ఉంది వాటు. అలాంటి వాటు మరీ ఎంత దారుణంగా ఉంటుందని అస్సలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. మరి చూడాలి, ఇంకొన్ని రోజులు ఉంది. ఇప్పుడైనా టికెట్స్ ఏమన్నా తెగుతాయేమో, మరి వెయిట్ చేయాల్సిందే. ఇదనమాట టాప్ 4 మూవీస్ తీసుకుంటే అందులో టాప్ 1లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద నటించినటువంటి డిజాస్టర్ మూవీ గేమ్ చేంజర్ టాప్ 1లో ఉండడం నిజంగా మనం మిస్టర్ బాక్స్ ఆఫీస్ కి మరొక మెట్టుగా చెప్పాలి. అందుకే అంటారు రామ్ చరణ్ గారిని మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని. రామ్ చరణ్ గారిని మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని ఎందుకు అంటారా అనే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదివరకు బాయ్.